కర్రెగుట్ట చుట్టుపక్కల టెన్షన్ కనబడుతుంది. వేలాది కేంద్ర బలగాలు గుట్టను చుట్టుముట్టాయి. మరోవైపు చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కూడా పోలీసులు రౌండప్ చేశారు. ఇక గ్రామస్తులను కూడా బయటికి వెళ్లనివ్వడం లేదు. గుట్టలపై హెలికాప్టర్లు డ్రోన్లతో నిఘా పెట్టారు. హెలికాప్టర్ నుంచి కాల్పులు కూడా జరుపుతున్నారు. కూంబింగ్ జరిగే పరిసర ప్రాంతాలకు ఎవరిని వెళ్లనివ్వడం లేదు. ప్రతిరోజు గుట్టలపైకి వెళ్లే గిరిజనులు ఇప్పుడు అటువైపు కూడా చూడలేని పరిస్థితిలో ఉన్నారు. కర్రెగుట్ట పరిసర గ్రామ ప్రజలు భయంగా గడుపుతున్నారు. కర్రెగుట్ట దగ్గర చివరి గ్రామమైన కొత్త గుంపు గ్రామం నుంచి మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. ప్రస్తుతం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు చేరుకున్నాం. ఇదే తెలంగాణలో ఉన్నటువంటి కర్రెగుట్టలకు ఛత్తీస్గఢ్ మధ్య ఉన్నటువంటి చివరి గ్రామం. ఆ గ్రామం దగ్గరికి వచ్చుకున్నాం. ఈ గ్రామం నుంచి కూడా చూస్తే మనకు వెనుకున్నటువంటి అన్ని గుట్టలు కూడా రెండు రకాల గుట్టలు కనిపిస్తాయి. ఒకటేమో మనకు అటు కనిపిస్తుందంతా కూడా దుర్గం గుట్ట, బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఆ గుట్ట మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా స్థానికులు దుర్గం గుట్టగా పిలుచుకుంటారు. దాని నుంచి కొద్దిగా అలాగనే పక్కకు వస్తే మనకు కనిపిస్తున్నది కింద నుంచి పై వరకు ఇట్లా ఒక లోయ, ఆ లోయ తర్వాత నుంచి మళ్ళీ ఒక ఎత్తైనటువంటి పర్వతం, ఇట్లా ఆ తరహాలో కనిపిస్తున్నటువంటి ఈ పర్వత శ్రేణి కూడా తడపల గుట్టగా చెప్తారు. ఇక్కడ స్థానికులు ఆ విధంగా పిలుస్తారు. ఈ రెండు గుట్టలకు వెనక ఉన్నటువంటి శ్రేణి కర్రెగుట్టలు అని చెప్తారు. ఈ కర్రెగుట్టలకు సంబంధించి కూడా ఇవంతా కూడా ఐరన్ ఓర్ లాగానే కనిపిస్తుంది మనకు. ఈ రెండు గుట్టలు కూడా సేమ్ అదే విధమైనటువంటి బ్లాక్ కలర్లో కనిపిస్తాయి. ఆ వెనక ఉన్నటువంటి గుట్టలు కూడా బ్లాక్ కలర్లో ఐరన్ ఓర్ ఏ విధంగా ఉంటుందో అదే విధమైనటువంటి స్టోన్ తోటి కనిపిస్తుంటాయి. స్థానికంగా ఒక్కొక్క గుట్టకు ఒక్కొక్క పేరుగా పిలుచుకున్నప్పుడు కూడా వీటన్నింటినీ కలిపి మళ్ళీ కర్రెగుట్టలుగా పిలుచుకుంటారు. ఇది దాటితే మనకు ఛత్తీస్గఢ్, ఈ రెండు రాష్ట్రాలకు మధ్య ఉన్నటువంటి సరిహద్దుగా ఈ గుట్టలను చూడొచ్చు. కర్రెగుట్టలకు సంబంధించి అంటే ఈ రెండు గుట్టలు దాటిన తర్వాత వచ్చినటువంటిదే కర్రెగుట్ట. ఆ కర్రెగుట్టకు సంబంధించి కూడా మొత్తం 40 కిలోమీటర్ల వెడల్పుతోటి దాదాపు 80 కిలోమీటర్ల పొడవుతోటి విస్తీర్ణంతో ఈ కర్రెగుట్టలంతా కూడా ఉంటుందనేది చెప్తుంటారు. ఇంకా దీని పర్వత శ్రేణులు అది కంటిన్యూగా మరొక గుట్ట, ఆ విధంగా మొత్తం ఇది కొన్ని వందల హెక్టార్లలో ఈ పర్వత శ్రేణులన్నీ కూడా విస్తరించున్నాయి. ప్రస్తుతం ఈ గుట్టనే మనం చూడడానికి పైకి వెళ్ళటమే అసాధ్యం. అట్లాంటిది దీని వెనుక ఉన్నటువంటి కర్రెగుట్టకు పైకి వెళ్ళటం అనేది అంతకంటే ఎక్కువ కష్టం ఉంటుంది. అలాంటి కర్రెగుట్టలే ప్రస్తుతం మావోయిస్టులకు సేఫ్ అయిన షెల్టర్ జోన్లుగా ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి కావచ్చు, అదేవిధంగా కేంద్ర బలగాలు ఆపరేషన్ కగార్లో భాగంగా ఈ కర్రెగుట్టలో బచావో ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగానే దాదాపు 8-9 రోజులుగా మొత్తం ఈ కర్రెగుట్టల చుట్టూ కూడా కేంద్ర బలగాలు మోహరించాయి. దాదాపు 140 కిలోమీటర్ల మేర మొత్తం కేంద్ర బలగాలంతా కూడా ఈ కర్రెగుట్ట చుట్టూ కూడా ఉన్నారు. ఎవరు కూడా గుట్టపైకి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఒకవైపు మావోయిస్టులకు సంబంధించినటువంటి పార్టీస్ ఇదంతా కూడా గుట్టపైకి ఎవరికి రాకుండా రక్షణాత్మకంగా బాంబులు, రకరకాలైనటువంటి ఎల్ఈడి బాంబులు కావచ్చు, ప్రెషర్ బాంబ్స్ కావచ్చు, లేదా డిటోనేటర్స్ కావచ్చు, తర్వాత ఈ టిఫిన్ బాక్స్ బాంబ్స్ కావచ్చు, రకరకాల మందు పాత్రలన్నీ కూడా సేఫ్ అయిన జోన్గా పెట్టుకుంటాయి. ఆ పైన కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక నేతలు హిడ్మాతో పాటు అనేక మంది ఈ ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి ప్రాంతం నుంచి వచ్చేటువంటి కర్రెగుట్టలపైనే వాళ్ళు షెల్టర్ జోన్గా ఉపయోగించుకుంటున్నారని చెప్తారు. అయితే ఈ కర్రెగుట్టల నుంచి కనుక వస్తే మొత్తం కూడా దండకారణ్యమే కనిపిస్తుంది. మనకు కనిపిస్తుందంతా కూడా ఈ దండకారణ్యానికి సంబంధించింది కూడా మొత్తం భారీ వృక్షాలతోటి కనిపిస్తుంటాయి. ఇక్కడ చూస్తే కూడా కొన్ని గ్రామాలు మాత్రమే మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఉన్నది కూడా చాలా చివరి గ్రామంగానే మనం చెప్పుకోవచ్చు. ఈ గ్రామానికి సంబంధించి కూడా కొత్త గుంపు గ్రామం అంటారు. ఒక వైపు చూస్తే మనకు పచ్చని చెట్లతోటి ఉన్నటువంటి అడవి కనిపిస్తుంది. ఆ వెనక అడవినే చేసుకున్నటువంటి అతిపెద్ద గుట్టలు కనిపిస్తుంటాయి. అవే రెండు రకాల గుట్టలు. ఆ తర్వాత ఉన్నటువంటిది కర్రెగుట్టలకు సంబంధించినటువంటివి కావచ్చు. ఈ ప్రస్తుతం అయితే కర్రెగుట్టల దగ్గర నుంచి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చివరి గ్రామం, ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక 40-50 ఇల్లు మాత్రమే ఉంటాయి. ప్రధానంగా ఈ గుట్టలపైకి వెళ్ళటం వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు, తర్వాత ఇక్కడ దొరికేటువంటి ఉత్పత్తులకు సంబంధించినటువంటి మాత్రమే వాటి మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ప్రస్తుతం కర్రెగుట్టలకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలలో చాలా 15 రోజులుగా జరుగుతున్నటువంటి ఆపరేషన్ నేపథ్యంలో ఇప్పుడు ఈ గుట్ట అవతల వైపుకి నుంచే హెలికాప్టరు అదంతా కూడా కనిపిస్తుంటుంది. ప్రస్తుతం కర్రెగుట్ట
మనం చూస్తున్నటువంటి ఈ కర్రగుట్టల మీదనే మావోయిస్టుల షెల్టర్ జోన్గా ఉపయోగించుకున్నారు కాబట్టి వాటన్నిటిని కూడా భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం స్థానికులు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న, ఇప్పుడు ఈ గుట్టలు ఎన్ని రకాల గుట్టలు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ తడపల గుట్ట, దుర్గం గుట్ట, ఈ 2 గుట్టలు మధ్యలో ఎక్కువ కాల్పులు జరుగుతాయి. ఆల్రెడీ ఇప్పుడు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఆ విపరీతమైన శబ్దాలు వస్తున్నాయి. ఆ కాల్పుల దగ్గరికి పోవడానికి వాళ్ళు దగ్గరికి పోలేలు. అయితే మేమైతే ఇక ఈ రోజు కాల్పులు జరుగుతూ ఉంటే భయపడుతూ ఇక్కడ ఇప్పుడు ఆ సౌండ్స్ వినపడుతున్నాయి. ఏంటి ఆ సౌండ్స్? కాల్పులు జరుగుతున్నాయి. అవి ఆ సౌండ్ అవి. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, ఈ గుట్టల అవతల వైపు నుంచే ఫైరింగ్ జరుగుతుంది. ఆ శబ్దాలు కూడా ఇక్కడ వరకు కూడా వినిపిస్తున్నాయి. ఇట్లే వినిపిస్తున్నాయి. మీకు ఎన్ని రోజుల నుంచి వినిపిస్తుంది? ఇట్లా వారం రోజుల నుండి ఇట్లే శబ్దాలు విపరీతంగా వినపడుతున్నాయి. కానీ భయపడవలసి వస్తుంది. మేము బయటికి వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కట్టెలు ఏమైనా తీసుకొని రావడానికన్నా చుట్టుముట్టి పోలీసు వాళ్ళు ఉన్నారు, రావద్దని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఉంటే హెలికాప్టర్కి సంబంధించినటువంటి సౌండ్ కూడా వినిపిస్తుంది. ఈ గుట్టలు వెనుకున్నటువంటి కర్రగుట్టలపైనే హెలికాప్టర్ల ద్వారా కూడా ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇక్కడ అన్న, హెలికాప్టర్ ఎటువైపు వస్తుంటుంది? ఇది ఒక హెలికాప్టర్ గుట్ట చుట్టూ వస్తుంది. రెండో హెలికాప్టర్ వచ్చి కాల్పులు జరుగుతూ ఉంటాయి. ఇట్లే ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. మనకు ఆ కర్రగుట్ట పైన మనం చూడొచ్చు, హెలికాప్టర్ కూడా కనిపిస్తుంది. ఆ హెలికాప్టర్ ద్వారానే ఈ ఆపరేషన్స్ సంబంధించి ఆర్మీకి సంబంధించినటువంటి 4 హెలికాప్టర్లను కర్రగుట్ట ఆపరేషన్లో భాగంగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం కోబ్రా దళాలు కావచ్చు, సిఆర్పిఎఫ్ బలగాలు, అదేవిధంగా బస్తర్కి సంబంధించినటువంటి ఫైటర్సు వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈ కర్రగుట్ట వైపు వెళ్తున్నారు. అయితే దాదాపు 8 రోజులుగా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే మనకు కనిపిస్తుందంతా కూడా ఆ హెలికాప్టరే. మనం ఇది దాటి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. అక్కడి నుంచి కూడా పూర్తిగా కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి ఆధీనంలోనే ఆ ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. ఈ రాత్రిపూట అయితే ఈ సౌండ్స్ ఎట్లా వినపడతాయి? రాత్రిపూట సౌండ్ వినపడాయి, కానీ ఉదయం కాలం నుండి వినపడతాయి. ఉదయం నుండి మళ్ళీ ప్రతిరోజు మళ్ళీ చీకటి పడేంత వరకు ఇటువంటి శబ్దాలు బాగా గట్టిగా వినపడుతూ ఉంటాయి. కానీ మేము భయపడుతూ ఇక బయటికి అసలు ఏటి వెళ్ళాం. బయటికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటాం. మేము మా ఇళ్ళల్లో మేమే ఉంటాం. ఇది దాటిన తర్వాత ఉంటుంది హెలికాప్టర్లు ఎట్లా తిరుగుతుంటాయి ఇక్కడ? హెలికాప్టరు వచ్చేసి ఇవి 3 గుట్టలు రౌండ్లో ఒక హెలికాప్టర్ వస్తుంది, అటు నుండి ఒక హెలికాప్టర్ వస్తుంది. అటు నుండి వచ్చే హెలికాప్టరే మధ్యలో ఆగేసి శబ్దాలు బాగా వినపడుతూ ఉంటాయి. వెళ్తున్నారు అటువైపు ఎప్పుడైనా మీరు? మేము అటు సైడ్ వెళ్ళాలంటే ఇప్పుడు వెళ్ళండి. ఎప్పుడైనా ఇక మళ్ళీ మాకు పనులు ఏమైనా కాలితే అడవి కట్టెలు ఇవి కంపెనీ నరుకోవడానికి అయితే ఆ పక్క వెళ్తాం. ఇప్పుడు ఎండాకాలం మా పనులు మేమే చూసుకుంటున్నాం. ప్రస్తుతం అయితే మనకు కర్రగుట్ట వైపు కూడా హెలికాప్టర్ల సౌండ్స్ వినపడుతున్నాయి. సేమ్ టైంలో ఫైరింగ్ సంబంధించినటువంటి సౌండ్స్ కూడా వినపడుతున్నాయి. ఈ గుట్టల శ్రేణి వెళ్తే మొత్తం కర్రగుట్టలకు సంబంధించినటువంటిదే మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా. ఇదంతా కూడా ఇటు తెలంగాణ, అదేవిధంగా ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతం. దాదాపుగా 10 రోజులుగా ఈ ఆపరేషన్ అంతా కూడా కొనసాగుతుంది. మొత్తంగా ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీస్గఢ్ ఉన్నటువంటి అబూజ్మండ్ కావచ్చు, ఆ ప్రాంతాలంతా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలన్నింటినీ కూడా పోలీస్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకుంటూ మావోయిస్టు ప్రాబల్యాన్ని తగ్గించుకుంటూ వస్తున్నటువంటి ఈ ఆపరేషన్ ప్రస్తుతం కర్రగుట్టల వరకు చేరుకుంది. ఈ కర్రగుట్ట చుట్టూ కూడా మొత్తంగా సాయుధ బలగాలన్నీ మోహరించి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి మావోయిస్టు ఏర్పాటు చేసినటువంటి బాంబులు కావచ్చు, డిటోనేటర్లు కావచ్చు, ఇవన్నీ కూడా డిస్పోజ్ చేసుకుంటూ పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు చూస్తే చాలా చోట్ల మావోయిస్టు ప్రభావిత గ్రామాలు ఉంటే ఇట్లాంటి గుట్టల మీద ఖాళీ చేసి మైదాన ప్రాంతానికి తీసుకురావడం, అలాంటి ప్లేస్లలో పోలీస్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేయడం కూడా చూస్తున్నాం. అదేవిధంగా ప్రస్తుతం కర్రగుట్ట ప్రాంతం మీద కూడా అతిపెద్ద పోలీస్ బేస్ క్యాంపును ఏర్పాటు చేయాలనేది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసం సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సేమ్ టైంలో హెలికాప్టర్ ద్వారా కూడా వినియోగిస్తున్నారు. కాల్పులో శబ్దాలు అయితే మాత్రం ఇక్కడికి వినిపిస్తున్నాయి. బాంబుల శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సాయుధ బలగాలకు సంబంధించినటువంటి ఇప్పటివరకు ఈ కూంబింగ్ ఆపరేషన్లో పాల్గొన్న వాళ్ళతో పాటు వాళ్ళకు సపోర్టుగా కూడా బ్యాక్ టీమ్స్కి సంబంధించినటువంటి బ్యాకప్ ఉన్నటువంటి టీమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. వాటిని కూడా గుట్ట పైకి వెళ్తున్నారు. నిన్న కూడా మనం చూసాం, ఒకటి బీర్ సీసాలో ఏర్పాటు చేసినటువంటి మందుపాత్రని వెలికితీశారు. సేమ్ టైంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి 2 బంకర్లను గుర్తించారు. ఒకటేమో వాళ్ళు
షెల్టర్ జోన్గా ఉపయోగించుకున్న అతిపెద్ద బంకర్, రెండోదేమో నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి నిల్వ చేసుకున్నటువంటి బంకర్. వాటన్నిటిని కూడా నిత్యావసర వస్తువులు తీసుకున్నటువంటి బంకర్ను పూర్తిగా కూడా కూల్చివేశారు. సేమ్ టైంలో ప్రస్తుతం ఛత్తీస్గఢ్ అదేవిధంగా కర్రగుట్ట దగ్గర జరుగుతున్నటువంటి ఆపరేషన్ మొత్తం కూడా నిలిపివేయాలని మావోయిస్టు పార్టీ నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇప్పటికే 3 సార్లు లేఖలు విడుదల చేశారు. శాంతి చర్చలకు రావాలని పిలవాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సేమ్ టైంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇదే అంశం మీద చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పౌర హక్కుల సంఘాలు కావచ్చు, అదేవిధంగా ఈ ప్రజా సంఘాలు కూడా ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కగార్ ఆపరేషన్ను నిలిపివేసే విధంగా చేయాలి, మావోయిస్టులతో చర్చలు జరపడానికి ఒక మంచి వాతావరణం కల్పించే విధంగా చూడాలంటూ కూడా ఒత్తిడి తీసుకోవాలని చెప్తున్నారు. ఇదే విధంగా ప్రతిపక్షాలు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు కూడా ఇదే అంశాన్ని ఇప్పుడు మాట్లాడుతున్నాయి, ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. ఓవైపు అలా ఉంటే మరోవైపు కర్రగుట్ట చుట్టుపక్కల ప్రాంతం ఏజెన్సీల గ్రామాలకు సంబంధించిన వాళ్ళు మాత్రం బిక్కుబిక్కుమంటూనే ఉంటున్నారని చెప్పచ్చు. ఎప్పుడు శబ్దాలు అయితే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వింటూనే ఉన్నారు. ఫైరింగ్ శబ్దాలు కావచ్చు, హెలికాప్టర్లకు సంబంధించినటువంటి వెళ్తున్నటువంటి దృశ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకు నిత్యకృత్యంగా మారాయని చెప్పచ్చు. ఇది ప్రస్తుతం కర్రగుట్టల సమీపంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల నుంచి.